హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక యుగ వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఇక్కడ మనం నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను, 15 minutes టైం ఫ్రేమ్. సో 15 minutes టైం ఫ్రేమ్ అని చూసామనుకోండి, మార్కెట్ ఓపెన్ అవ్వడం ఒక రెసిస్టెన్స్ జోన్లో ఓపెన్ అయింది. సో నిన్న కూడా డిస్కషన్ చేసాం మనం, ఈ అప్ సైడ్లో మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఉంది. సో సింపుల్గా మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో ఇక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అప్ సైడ్లో ఆల్ టైమ్ హై. సెకండ్ కన్ఫర్మేషన్ ట్రెండ్ లైన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ చూసినట్టయితే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఒక ప్యానిక్ సెల్లింగ్ కనిపించింది. సో ఎందుకంటే 22,000 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మార్నింగ్ నుంచి ఉండే. ఈవెన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అది షేర్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇవాళ కంప్లీట్ డే అంతా కూడా సెల్ ఆన్ రైసే ఉండే. అంటే మార్కెట్ అనేది ఎప్పుడైతే అప్ సైడ్ వచ్చిందో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మార్కెట్లో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే, సో ఇక్కడ చార్ట్స్ అయితే వీక్నెస్ షో చేస్తున్నాయి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ లాస్ట్ 2 క్యాండిల్స్ అంటే క్లోజింగ్ క్యాండిల్స్ వచ్చేసి పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయ్యి మేబీ సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఏదైతే ఇవాళ లో ఉందో సో దీని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఫ్రెష్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ పాజిటివ్గా ఎప్పుడు ఉండొచ్చు అంటే, మనం సిఈ సైడ్లో మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే పాజిటివ్ ఉండండి, బికాజ్ ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడ్డది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తుంటే కూడా సో మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయకండి, ట్రాక్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఆల్ టైమ్ హైస్ పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ బ్రేక్అవుట్ అయితే. అదర్వైజ్ మార్కెట్ అనేది ఇవాళ డేలో బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మంచి టార్గెట్స్ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ 21,759లో క్లోజ్ అయింది. అండ్ ఇవాళ డేలో బ్రేక్ అయింది అనుకోండి, లైక్ 21,700 బిలో మార్కెట్ ఉందనుకోండి, సో డౌన్ సైడ్లో 21,600 అండ్ 21,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ కనిపిస్తుంది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్స్. సో ఆల్రెడీ ఫ్యూ డేస్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. సో ఇవాళ మనం చూసినట్టయితే ఏదైతే 3 days నుంచి మార్కెట్ అక్కడక్కడనే రేంజ్ ఉండేనో, సో ఈ రేంజ్ కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ చేసేసింది. ఈవెన్ మనం క్లియర్లీ చూడండి, ఇది మనకు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది February 2nd క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది. సో February 2nd సెషన్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే Feb 2ndలో మార్కెట్ ఫాల్ అయింది. దాని తర్వాత మార్కెట్ 3 days ఇక్కడనే కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మార్కెట్ ఆ రేంజ్ని కూడా బ్రేక్ చేసేసింది డౌన్ సైడ్లో. అండ్ ఇంకా ఫర్దర్ కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు బ్యాంక్ నిఫ్టీ 45,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఆ సపోర్ట్ లెవెల్ కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు దీని కింద ఉందనుకోండి, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్లో 46,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇవాళ కూడా మార్కెట్ ఫెయిల్ అవుతూ కనిపిస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 46,000 అండ్ 45,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో 45,000 లెవెల్ సపోర్ట్. అండ్ దీని కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, 44,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ రెండు వీక్ కనిపిస్తున్నాయి, ఎక్కువగా వీక్ అనేది బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు. ఫిన్ నిఫ్టీ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీ మార్కెట్ అనేది మీరు చూడండి. సో మార్కెట్ అనేది కంటిన్యూస్లీ ఈ రేంజ్లో ట్రై చేసింది మార్కెట్ అప్ సైడ్లో హోల్డ్ చేయడానికి. అండ్ 20,400 20,500 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏర్పడ్డాయి. అండ్ అక్కడ నుంచి ఏదైతే రేంజ్ ఉందో ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్లో వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అంటే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, డౌన్ సైడ్లో ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫిన్ నిఫ్టీ కూడా. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సో సెన్సెక్స్ 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకున్నాం అనుకోండి, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసినట్టయితే
ఇక్కడ సేమ్ సెన్సెక్స్ కూడా సిమిలర్ కేసు. ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి సేమ్ నిఫ్టీ లాగానే. సో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అండ్ అప్పర్ సైడ్లో, సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అప్పర్ సైడ్లో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్స్ అన్నీ కూడా ఇక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అండ్ రేపు ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, లైక్ 71,250 బిలో మార్కెట్ దాని కింద ఉంటే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 70,400 లెవెల్ అండ్ 70,200 లెవెల్ వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డౌన్ సైడ్లో 70,300 to 200 లెవెల్ సపోర్ట్ జోన్. సో అది నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో ఆ జోన్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేసిందో అట్లీస్ట్ మార్కెట్ 72,500 లెవెల్ ఆర్ దానికన్నా కొద్దిగా పైన దాని లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా, ఈ లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్టు దానిపైన మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు క్వాంటిటీ తక్కువ ప్లే చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే క్వాంటిటీ యాడ్ చేయడానికి వస్తుంది. సో నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను సెన్సెక్స్ది. సో సెన్సెక్స్ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇక్కడ మనం మీకు 2 బాక్సెస్ కనిపిస్తాయి, డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ బాక్సెస్ చూడండి. ఇది ఆల్ టైమ్ హై. సో ఇది ఆల్ టైమ్ హై, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసింది, ఇక్కడ కూడా రిజెక్ట్ చేసింది అండ్ దాని తర్వాత ఈ 50% ఈ క్యాండిల్ ఒక హైస్ 50% దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది 2 times. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి ఇవాళ ట్రెండ్ లైన్ మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది, ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూస్తుంటే నెగిటివ్ ప్రైస్ యాక్షనే కనిపిస్తుంది, మార్కెట్ అనేది సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది. సో ఫర్దర్గా డౌన్ సైడ్ కూడా రావచ్చు అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నారు. సో క్లియర్లీ మార్కెట్ అనేది ఈ పాయింట్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే 70,400 to 70,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ సెన్సెక్స్లో కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళాలనుకున్నా సరే, ఇది ఏదైతే జోన్ ఉందో ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, దీనిపైన మార్కెట్ వెళ్తేనే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్పటి వరకు మీరు వ్యూ అనేది సిఈ సైడ్లో పెట్టుకోకండి, అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకు. అండ్ మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే బై ప్లాన్ దీనిపైనే చేయండి, అప్పటి వరకు మీరు బై ప్లాన్ చేయకండి, సెల్ ఆన్ రైస్ మాత్రమే చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఈ లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సెన్సెక్స్లో అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెన్సెక్స్ని. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో ఫస్ట్ నిఫ్టీ నుంచే చూసుకుందాం. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసారనుకోండి, సో నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లెవెల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. అగైన్ ఇక్కడ రిజెక్ట్ చేసింది, అగైన్ ఇక్కడ రిజెక్ట్ చేసింది, అగైన్ ఇక్కడ రిజెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ వాళ్ళు 3 to 4 times మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ఫెయిల్ అయినాయి అండ్ ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్. అండ్ దట్ టు మనకి ఒక 3 days ఒక క్యాండిల్ ఒక లోస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది అండ్ దాని తర్వాత మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. నిఫ్టీ 50 కూడా అదే, బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో నిఫ్టీ 50 కన్నా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఎందుకు ఉంది అంటే క్లియర్ పిక్చర్ అనేది, ఇంకా క్లియర్ పిక్చర్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉంది. ఇక్కడ చూడండి అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కన్సాలిడేషన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత ఈ క్యాండిల్ ఒక 50% లెవెల్ దగ్గర మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది, అగైన్ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది, అగైన్ మళ్ళీ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, అప్ సైడ్ వెళ్ళింది ఇక్కడ నుంచి అండ్ అగైన్ ఇక్కడ నుంచి ఫెయిల్ అవుతూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం 3 days మనం చూసినట్టయితే ప్రీవియస్ 3 days మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది. సో ఇక్కడ మార్కెట్ అగైన్ మళ్ళీ 46,000 లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్గా రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్లో. సో ఫర్దర్గా కూడా మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో లో అది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 44,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ ఇది. అండ్ అదేవిధంగా నిఫ్టీ కూడా చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్. నిఫ్టీ ఆల్రెడీ చూసాం మనం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చూసాం అండ్ ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ లాగానే. సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ కూడా వీక్నెస్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్లో ఫర్దర్గా కూడా రావచ్చు అరౌండ్ 19,944 అండ్ 19,850 అండ్ దానికన్నా కింద బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే చార్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా బేరిషే కనిపిస్తుంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఫిన్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బేరిష్ కనిపిస్తున్నాయి. ఓన్లీ నిఫ్టీ ఐటీ ఒక్కటే మనకి పాజిటివ్ కనిపిస్తుంది.
నిఫ్టీ ఐటీ ఒకటే అప్ ట్రెండ్లో కనిపిస్తుంది, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మనకి మిడ్ క్యాప్ చూసారనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా మిడ్ క్యాప్ అసలు అప్ సైడ్లోనే ఉంది, ఇంకా లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ చేయలేదు. సో అంటే ఓవరాల్గా చూసినట్టయితే స్టిల్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఉంది. సో మిడ్ క్యాప్లో మనం చూసినట్టయితే అట్లీస్ట్ మార్కెట్ అనేది 10,700 లెవెల్ 10,600 లెవెల్ కిందికి వస్తే నిఫ్టీ కంప్లీట్లీ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, మిడ్ క్యాప్ కంప్లీట్లీ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అదర్వైజ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి నెగిటివ్ ఉన్నాయి. ఓన్లీ నిఫ్టీ ఐటీ మిడ్ క్యాప్ వచ్చేసి ఓవరాల్గా పాజిటివ్ ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్లో వీక్నెస్ షో చేస్తుంది వాళ్ళ క్యాండిల్. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే మిడ్ క్యాప్ కూడా ఓవరాల్గా నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్ అన్ని ఇండెక్స్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 21,700 లెవెల్ దగ్గర చూడండి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డేటా ఏదైతే ఉందో ఇవాళ, సో ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి డేటా అంత రిలవెంట్గా ఉండదు. సో రేపు అండ్ మండే రోజు డేటా రిలవెంట్గా ఉంటుంది ఆప్షన్ చైన్లో. యాజ్ ఆఫ్ నో 21,700 లెవెల్ దగ్గర ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ మనకి. అండ్ అప్ సైడ్లో మనం చూసినా అనుకోండి, ఇంకా అప్ సైడ్లో మనం చూసినట్టయితే 22,000 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 74,000 యాడ్ అయింది ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ చూస్తే 21,500 సపోర్ట్ యాడ్ అయింది. 21,600 మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి 21,600 అండ్ 500. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,800 అండ్ 21,900 అండ్ 22,000 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం మనం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 45,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి 67,000 కనిపిస్తుంది, కొద్దిగా సపోర్ట్స్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. 50,000 లెవెల్ ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ కొద్దిగా తక్కువైంది అండ్ పుట్ సైడ్ కొద్దిగా యాడ్ అయింది. బట్ అగైన్ 46,000 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి చాలా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అదే మళ్ళీ 45,500 లెవెల్ దగ్గర కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో 46,000 అండ్ 45,500 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో 45,000 సపోర్ట్ లెవెల్ అండ్ 44,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేయండి. ఓపెన్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నంబర్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చాలా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్ నెగిటివ్ డేటానే కనిపిస్తుంది అండ్ ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ డేటా అండ్ నిఫ్టీ డేటా. ఓకేనా, సో ఇది క్లియర్ కదా ప్రైస్ యాక్షన్ నెగిటివ్ చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఆప్షన్ చైన్ డేటా కూడా నెగిటివ్ చూపిస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి నెగిటివ్లో ఉంది అండ్ S&P 500 పాజిటివ్ ఉంది స్లైట్లీ అండ్ నాస్డాక్ పాజిటివ్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి నిక్కీ వచ్చేసి 2% పాజిటివ్లో ఉంది, గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ నెగిటివ్లో ఉంది, హ్యాండ్ సైన్ మనకి నెగిటివ్ షో చేస్తుంది. సో ఓవరాల్గా కంప్లీట్ మార్కెట్స్ వ్యూ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో 8 o'clock టైంలో పీరియడ్లో పెడతాను. యూఎస్ మార్కెట్స్, సో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. ఇన్ ద మార్కెట్ అవర్స్లో మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ షేర్ చేస్తాను, నా వ్యూ షేర్ చేస్తుంటాను. సో దట్ అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ కూడా చాలా వరకు మన ఎవరైతే ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేశారు, షేర్ కూడా చేశారు. సో ఇక్కడ నేనైతే అనాలిసిస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి. మన ఇవాళ ఏదైతే మన సెల్ ఆన్ రైస్ అండ్ ఇక్కడ మన అయితే 22,000 లెవెల్ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అని అనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఫాలో అయింది. అండ్ ఈవెన్ డే లోస్ ఏదైతే ఎస్టర్డే లోస్ ఉన్నాయో దాని కిందకి ఇంకా బ్రేక్ డౌన్ అయితే ఛాన్సెస్ ఉంటాయో అది కూడా ఫాలో అయింది. ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వచ్చింది అండ్ మనం ఇంకా ట్రెండింగ్ డే చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేశారు అనుకుంటున్నాను. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నేను 1 hour టైం ఫ్రేమ్ చార్ట్స్ కూడా క్లియర్లీ షేర్ చేశాను, ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో ఇది కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.